ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండ గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనము. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రిందివాడవుగా ఉండవు. అండ్ ద లార్డ్ షల్ మేక్ thee the head and not the tail, and thou shall be above only, and thou shall not be beneath. నీ దేవుడైన యెహోవా నిన్ను తలగా ఎప్పుడు నియమిస్తాడు? ఎప్పుడు నిన్ను తలగా ఉంచకుండా తోకగా ఉంచుతాడు? ఎప్పుడు నిన్ను అందరికంటే పైవాడవుగా ఉంచుతాడు? అంటే నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను, ఆయన విధించిన కట్టడలను నీవు అనుసరించి నడుచుకుంటేనే, ఆయన మాట వినకుండా, ఆయన ఆజ్ఞలకు లోబడకుండా నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నాకు దేవుడు ఏమీ చేయలేదు, ఏ మేళను నా జీవితంలో చూడలేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు అని మాత్రం నీవు అనుకొనవద్దు. నీవు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన మార్గంలో నీవు నడుస్తూ ఆయన మాటను శ్రద్ధగా వినినట్లయితే దేవుడు నిన్ను ఎప్పటికీ తలగానే ఉంచువాడు. నిన్ను ఏ మాత్రమును తోకగా నియమించడు. ఆయన మాట వినకుండా, ఆయన ఆజ్ఞలకు లోపడకుండా నిష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఇక నుండి అయినా నీ బ్రతుకును మార్చుకో, నీ జీవితాన్ని సరిచేసుకో. ఆయన ప్రతిక్షణం నిన్ను చూచుచున్న దేవుడు. నీవు ఎవరికైనా మొరుగై ఉండగలవేమో కానీ దేవునికి మొరుగై ఒక్క క్షణం కూడా నీవు ఉండలేవు. అనుక్షణం నిన్ను చూస్తూ నీ తలంపులు ఎరిగినవాడు. నీ చేతలు, నీ మాటలు, నీ నడతలు అన్నీ ఆయనకు తెలుసు. 139వ కీర్తనలో దావీదు గారు అంటారు, నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును. ఆకాశమునకెక్కిన అక్కడ ఆయన ఉన్నాడు, పాతాళమందు పండుకున్న ఆయన అక్కడున్నాడు. ఆయనకు మరుగైనది అంటూ ఏదీ లేదు, మరుగైన స్థలము అంటూ ఏదీ లేదు. యోనాను నీనెవె పట్టణంకు వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయన తర్షీషుకు పోయే వాడని ఎక్కాడు. వాడు అడుగు భాగంలో పడి నిద్రపోయాడు. నన్ను ఎవరు చూడలేదు అని భ్రమపడ్డాడు. కానీ మనుషులు నిన్ను చూడకపోవచ్చు, ఆ వాడ నాయకుడు నిన్ను చూడకపోవచ్చు, నువ్వు ఎక్కడ ఉన్నావో ఎవరికీ తెలియకపోవచ్చు, ఏమి చేస్తున్నావో ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ సమస్తమును ఎరిగినవాడు, సమస్తమును తేట తెల్లగా చూచువాడు నా దేవుడైన యేసయ్య. ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు. అప్పుడు నిన్ను సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించి నిన్ను తలగా ఆయన ఉంచుతాడు, నిన్ను పైవాడుగా ఉంచుతాడు, ఎన్నటికీ నిన్ను క్రిందివాడుగా ఉంచడు. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో నాయన శ్రద్ధాభక్తులతో నాయన నీ వాగ్దానాన్ని వినుచున్నారో నాయన, వారికి మెండైన నిండైన మేళను అనుగ్రహించండి దేవా. అవును ప్రభా, ఎంతోమంది ఎన్నో రకాల ప్రార్థన అవసరతలను కోరుతున్నారయ్యా. వారి అవసరతలను, అక్రతలను సమయానుకూలంగా తీర్చండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.